ఇంప్లాంట్స్ ఉన్నాయి లోపల, తీయించుకోలేదు, 10 ఇయర్స్ అయింది, వాళ్ళకి డయాబెటీస్ వచ్చింది, ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుందా? ఉంటుందమ్మా. ఎప్పుడైనా ఫీవర్ వచ్చినా లేదంటే ఈ యొక్క ఇంప్లాంట్ చిన్నగా అంటే ఆ డయాబెటీస్ వచ్చిన వాళ్ళకి బోన్ ఆస్టియోపోరోసిస్ వచ్చి ఈ బోన్ నలిగినప్పుడు కానీ ఈ ఇంప్లాంట్ యొక్క అంటే మూమెంట్ అయినప్పుడు కానీ ఈ ఇంప్లాంట్ రాడ్ అంటే ఇది ఐరన్ రాడ్, స్ట్రాంగ్ రాడ్, ఇది ఎముకని ప్రెస్ చేసినప్పుడు అక్కడ లూజ్ అయ్యి ఇన్ఫెక్షన్ రావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు ఈ ఇంప్లాంట్ని తీసేయించుకోవాల్సిన సర్జరీ అనేది అది డే కేర్ ప్రొసీజర్ ఉంటుందా లేదంటే హాస్పిటల్లో ఉండాల్సి ఉంటుందా? యూజువల్గా ఎలా అయితే ఫ్రాక్చర్ జరిగినప్పుడు వేసేటప్పుడు ఒక 2 రోజులు 3 రోజులు అడ్మిట్ చేసి వాళ్ళకి ఇంప్లాంట్స్ వేసి ఉంచి పంపిస్తుంటాం. బట్ ఇంప్లాంట్ తీసేది 1 డే కేర్ సర్జరీ అంటాం. ఈరోజు చేస్తే రేపు వెళ్ళిపోవచ్చు. ప్లస్ దాంట్లో వచ్చే కాంప్లికేషన్స్ చాలా తక్కువ ఉంటాయి. యూజువల్గా అసలు కాంప్లికేషన్స్ అనేది లేవు, యూజువల్గా తక్కువ ఉంటాయి. అండ్ తీసిన వెంటనే నడవచ్చు కూడా. ఇంతకుముందు వేసినప్పుడు కొన్ని రోజులు నడవకండి, అతుక్కునేదాకా నడవద్దు అంటాం. అలా కాదు, ఇంప్లాంట్ తీగానే బాగా నడవగలిగే శక్తి కూడా వస్తారు. ఖచ్చితంగా డాక్టర్ గారు. సో ముందు ఇన్ఫెక్షన్స్ వస్తే చాలా డేంజరు, కాబట్టి తీయించుకోవడం మంచిది. సో డాక్టర్లు ఈ ఆపరేషన్ చేసేటప్పుడే చెప్తే వాళ్ళ అలర్ట్గా ఉంటారు, ఖచ్చితంగా ఇది ప్రోటోకాల్, మీరు తీయించుకోవాలి 2 ఏళ్ల తర్వాత వచ్చి అంటే బాగుంటుంది. చాలామంది అలా వదిలేస్తున్నారు, ఏంటంటే అవగాహన లేక. సో విలేజెస్లో చాలామంది అలాగే ఉంచుకొని దాని తర్వాత ఇన్ఫెక్షన్స్ వచ్చిన వాళ్ళు మనం చాలా మందినే చూసాము. చిన్నపిల్లల్లో కూడా యాక్చువల్గా ఒక చిన్న బాబు, కాలు విరిగిన బాబు, యాక్చువల్గా వాళ్ళకి వైర్స్ అనేటివి, టెన్స్ నెయిల్స్ అనేటివి, వైర్స్ అనేటివి వేస్తాయి. వీళ్ళు గ్రోయింగ్ స్టేజ్, వీళ్ళు ప్రతి 3 నెలలకి గ్రో అవుతూ ఉంటారు. వీళ్ళకి 8 నెలల నుంచి 10 నెలల లోపలే ఇంప్లాంట్ తీసేయాల్సి వస్తుంది. సో వాళ్ళకి అంత లోపల ఉన్న ఇంప్లాంట్స్ పెరిగే కొద్దీ ఏమవుతుందంటే ఇంప్లాంట్స్ లోపలికి వెళ్ళిపోతే మళ్ళీ బ్రేక్ చేసి తీయాల్సిన ఉద్దేశంతో వీళ్ళు బయటే ఉంచుతాం. చాలా వరకు వాళ్ళకి ఆ ఎముక తొందరగా అతుక్కుంటుంది పిల్లలకి, వాళ్ళకి చాలా తొందరగా దాన్ని తీసేయాల్సి వస్తుంది. ఖచ్చితంగా డాక్టర్ గారు, దీని గురించి అవేర్నెస్ అనేది అందరూ కలిగి ఉండాలని కోరుకుందామండి. ఏదైనా డౌట్ ఉంది, ఇంప్లాంట్స్ ఉన్నాయి, ఇన్ఫెక్షన్ వస్తుందన్న భయం ఉంది, ఒకసారి కాంటాక్ట్ చేయాలని కోరుకుందాం. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అండి. ధన్యవాదాలు డాక్టర్ గారు.